ఆగమ శాస్త్రానికి అనుగుణంగానే యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ తిరుమలగా యాదాద్రిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. యాదాద్రి దేవాలయం డిజైన్లో ఎలాంటి లోపాలు లేకుండా పక్కాగా పనులు జరుగుతున్నాయని అన్నారు బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధమైనటువంటి తిరుపతి లాగా అదే రీతిలో అభివృద్ధి చెందాలని మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం దేవాలయాలకు ఖర్చు పెట్టడానికి సిద్ధపడి 500 కోట్ల రూపాయలతో యాదాద్రిని అభివృద్ధి చేయడానికి సంకల్పం చేపట్టడం జరిగింది. అలానే అభివృద్ధిలో భాగంగా హిందూ సనాతన ధర్మం వేద పండితులు అన్నీ తెలిసినటువంటి అనేక మందిని సంప్రదించి ఇంకా చిన్నజీయర్ స్వామిని దానికి ఒక సలహాదారుడిగా నియమించుకొని వారి యొక్క సూచనల మేరకు ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా యాదాద్రిని అభివృద్ధి పదంలో తీసుకురావాలని పనులు కూడా మొదలైనవి. మీ అందరికీ తెలుసు ఆ డిజైను మీరు అందరూ చూశారు. ఒక అద్భుతమైనటువంటి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి కంటే పెద్దగా ఉన్నటువంటి వైశాల్యంతో నిర్మించడానికి పనులు